హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ పూరి అండి. పూరి చికెన్ గ్రేవీ. పూరి పిండి మార్నింగే నేను కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్, కొంచెం షుగర్ వేసి, కొంచెం పాలు వేసి మెత్తగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వేడివేడిగా పూరీలు వేస్తున్నాను. మనం పూరీలు మీడియం టు లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటాం కదా. ఈ పూరీలు వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ సండే కాబట్టి, ఏదైనా స్పెషల్ కాబట్టి పూరియో, దోశ, ఇడ్లీ అయితే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఈరోజు పూరీ చేశాను. మీరు ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనం ఇలా పాలు వేసుకొని ఒక 1/2 అవర్ అలా పిండిని తడిపి పెట్టుకుంటే మనకు పూరి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. నేను ఎప్పుడు కూడా కొంచెం పాలు వేస్తానన్నమాట. ఒక పావు గ్లాస్ పాలు వేసుకొని గోరువెచ్చని నీళ్ళతో పూరి పిండి తడుపుకుంటాను. చపాతీకి అయితే మామూలుగా నార్మల్ వాటర్ తోటి తడుపుకుంటాను, కానీ పూరికి మాత్రం కొంచెం గోరువెచ్చని నీరు, కొంచెం పాలు వేసుకొని తడిపి ఒక 1/2 అవర్ అలా పక్కకు పెట్టుకొని అప్పుడు పూరీలుగా చేసుకుంటే పూరి చాలా మెత్తగా వస్తుంది అని చాలాసేపటి వరకు మనకు పూరి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నాను. మీకు నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.